కోటీశ్వరుడిని పెళ్లి చేసుకోబోతున్న ఆ సీరియల్ బ్యూటీ అందువల్లే తండ్రి మాట్లాడడం లేదంటూ ఓపెన్ అయిన నటి. హావ్యర్స్ వెల్కమ్ టు తెలుగు డెస్క్. ఎవరి జీవితంలో అయినా పెళ్లి అనేది కీలక ఘట్టం. జీవితం అందంగా మారాలన్నా నరకం అవ్వాలన్నా పెళ్లి వల్లే. ఎన్నో కష్ట నష్టాలను మన పక్కన ఉండే జీవిత భాగస్వామి మనకు తోడుంటే భరించగలరు. అలాంటి పెళ్లి విషయంలో ఎన్నో ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. ఈ వివరణ అంతా ఎందుకు అనే కదా మీ సందేహం. ఒకసారి మన మనసుకు నచ్చిన వారి విషయంలో తీసుకునే నిర్ణయం మన జీవితం మీద ప్రభావం చూపుతుంది. ఈ విషయం నటి తనూజ గౌడ జీవితం చూస్తే అర్థమవుతుంది. జీ తెలుగులో ప్రసారమైన ముద్దమందారం సీరియల్లో పార్వతీగా నటించి తన సీరియల్ క్యారెక్టర్తోనే బాగా పాపులర్ అయిన తనూజ గౌడ అప్పట్లో ఆ సీరియల్ హీరో పవన్ సాయితో రిలేషన్లో ఉందనే వార్తలు బాగా వచ్చాయి. అయితే ఆ తర్వాత వారిద్దరు విడిపోవడం, తనూజ ఆ పైన తెలుగు సీరియల్స్లో కనిపించకపోవడం చూశాం. తాజాగా బిగ్ బాస్ సీజన్ 9లో కనిపిస్తున్న తనూజ కెరియర్ అర్ధంతరంగా ఆగిపోవడానికి కారణం ఏమిటి? పవన్ సాయితో ఎందుకు విడిపోయింది? ఇప్పుడు తాను రిలేషన్లో ఉన్న వ్యక్తి ఏం చేస్తారు వంటి విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. తనూజ గౌడ కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన అమ్మాయి. చిన్నతనం నుండి నటన మీద ఆసక్తి ఉన్న తండ్రి మాత్రం బాగా చదివించి కూతురుని టీచర్ చేయాలని అనుకున్నారు. అయితే చదువు మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేని తనూజ తండ్రికి తెలియకుండా కన్నడ సినిమా ఇండస్ట్రీలో ట్రై చేస్తుంది. విషయం తెలిసి తండ్రి ఆమెతో మాట్లాడడం మానేశారు. ఇక కన్నడలో చిన్న చిన్న సినిమాలను 6 వరకు చేసిన పెద్దగా గుర్తింపు కూడా రాలేదు. ఇక కన్నడ ఇండస్ట్రీ ఆమెను పక్కన పెట్టేయడం, అది కాక అక్కడ పెద్దగా రెమ్యునరేషన్స్ కూడా ఇవ్వకపోవడంతో తనూజ తెలుగు ఇండస్ట్రీ వైపు చూసింది. అదే సమయంలో ముద్దమందారం సీరియల్లో హీరోయిన్ కోసం బెంగళూరు అమ్మాయిలను వెతుకుతుండగా తెలుగు ఇండస్ట్రీలో ట్రై చేయాలని చూస్తున్న తనూజ గౌడను ముద్దమందారం సీరియల్ డైరెక్టర్ ఒక ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ ద్వారా చూసి సీరియల్లో హీరోయిన్ పాత్రకు సరిపోతుందని భావించి ఆమెను సెలెక్ట్ చేశారు. వాళ్ళు పెట్టిన కండిషన్స్ కు ఒప్పుకున్న తనూజ గౌడ అలా తెలుగు సీరియల్లో హీరోయిన్ అయింది. అలా 6 సంవత్సరాలు ప్రసారమైన ముద్దమందారం సీరియల్ హిట్ అవ్వడం, ఆ సీరియల్ పాత్రలు అయిన దేవా పార్వతి క్యారెక్టర్స్ కి జనాలు బాగా కనెక్ట్ అయ్యారు. ఇక జీ తెలుగు ఈవెంట్స్ లోనూ ఇద్దరు జంటగా కనువిందు చేసిన తనూజ పవన్ సాయి జంట గురించి బాగా రూమర్స్ వినిపించాయి. ఇద్దరు అటు ఈవెంట్స్ ఇటు సీరియల్తో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. అప్పటికే పెళ్లైన పవన్ తనకు పెళ్లైన విషయం బయటకు చెప్పకపోవడంతో తనూజ పవన్ పెళ్లి చేసుకుంటారనే పుకార్లు ఊపందుకున్నాయి. అప్పటికే తనూజ పవన్ మధ్య మంచి రిలేషన్ కూడా ఉండేది. కానీ ఈ ఇష్యూ వల్ల పవన్కు ఆయన భార్య మధుమితకు గొడవలు పెరిగి అప్పటికి వారికి ఇంకా పిల్లలు కూడా లేకపోవడం వల్ల ఇద్దరు విడిపోయారు. ఇక పవన్ సాయికి పెళ్లైన విషయం లేటుగా తెలుసుకున్న తనూజ గౌడ పవన్ను దూరం పెట్టడం మొదలుపెట్టింది. ముద్దమందారం సీరియల్ అయిపోయాక తనూజకు తెలుగులో పెద్ద అవకాశాలు రాలేదు. పవన్తో జరిగిన ఇష్యూ వల్ల తనూజ తెలుగులో కాకుండా తమిళ సీరియల్స్లో ట్రై చేయాలని చెన్నైకి మకాం మార్చింది. అక్కడ కొన్ని సీరియల్స్ చేస్తూ బిజీ అయింది తనూజ. ఇక పవన్ కూడా కొన్ని సీరియల్స్ తెలుగులో చేసిన వైఫ్తో విడాకుల వల్ల సరిగ్గా కాన్సన్ట్రేషన్ వర్క్ మీద పెట్టలేక మధ్యలోనే ప్రాజెక్ట్స్ నుండి తప్పుకున్నాడు. మళ్ళీ చాలా కాలం తర్వాత పవన్ సాయి మళ్ళీ జీ తెలుగులో ఘరానా మొగుడు సీరియల్తో రాగా తనూజ మాత్రం తెలుగు సీరియల్స్ చేయడం లేదు. ఇక తనూజ అటు తమిళంలోనూ ఆఫర్స్ తగ్గడంతో మరోసారి తెలుగు ఇండస్ట్రీ వైపు చూస్తుంది. అయితే ఈసారి బిగ్ బాస్ ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇక హౌస్లోకి వచ్చిన వెంటనే తనూజ తన తండ్రికి తనకు మధ్య దూరం ఉందని, సినిమాల్లో సీరియల్స్లో చేయడం తన తండ్రికి ఇష్టం లేక తనతో మాట్లాడడం లేదని షాకింగ్ విషయాలను తెలిపింది. ఇప్పుడు బిగ్ బాస్కి రావడం కూడా తన తండ్రికి తెలియదని, తన అమ్మ సపోర్ట్తో ఇక్కడి దాకా వచ్చినట్లు, బిగ్ బాస్ ద్వారా మంచి పేరు తెచ్చుకొని తండ్రికి చూపించాలని అనుకుంటున్నట్లు తనూజ తెలిపింది. ఇక తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నట్లు రివీల్ చేసింది తనూజ. తన బాయ్ ఫ్రెండ్ను ఒక కాఫీ షాప్లో కలిసినట్లు, అలా మొదలైన పరిచయంతో రిలేషన్లో ఉన్నట్లు తెలుస్తుంది. కానీ అతను ఎవరు, బ్యాక్గ్రౌండ్ ఏంటి వంటి విషయాలు తెలియవు. ఇప్పుడు ఈ వివరాల కోసమే తనూజ ఫ్యాన్స్ తెగ సర్చ్ చేస్తున్నారు. పవన్ సాయి ఎపిసోడ్ తర్వాత తెలుగు తెరకు దూరమైన తనూజ మరోసారి తెలుగు ప్రేక్షకులకు దగ్గరవ్వాలని ట్రై చేస్తుంది. మళ్ళీ తెలుగు సీరియల్స్లో తనూజ బిజీ అవ్వాలని కోరుకుంటూ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్స్లో మీ అభిప్రాయాలను తెలపండి. మాకు మరింత ఎంకరేజ్మెంట్ ఇవ్వడం కోసం మన తెలుగు డెస్క్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.